మై బేబీ బెస్ట్ మూవీ. అథర్వ అండ్ నిమిష హీరో హీరోయిన్స్. అథర్వ ఎప్పుడు తన థ్రిల్లర్స్ తో ఆల్రెడీ మనకి ప్రూవ్ చేశాడు, చాలా మంచి హిట్ థ్రిల్లర్స్ ఇచ్చాడు. అలానే ఈ మై బేబీ కూడా ఉంది బెస్ట్ థ్రిల్లర్. ఆ మూవీ వచ్చేసి బేబీ ట్రాఫికింగ్, ఇన్ఫాంట్ ట్రాఫికింగ్. సో ఇలాంటిది ఒకటి జరుగుతుందని మనకి రేర్ గా తెలుసు. జనరల్ గా పిల్లల్ని ఎత్తుకుపోవటం అలాంటివి విన్నాము, పిల్లలు మళ్ళీ దొరకటం, పిల్లలు మిస్ అవటం, ఇవన్నీ విన్నాం. ఇంకా ఏం విన్నాం అంటే పిల్లలు ఎక్స్చేంజ్ అవటం, మళ్ళీ ఎప్పుడో DNA లో బయటపడటం, ఇలాంటివి విన్నాం. కొన్ని కొరియన్ సీరియల్స్ సినిమాల్లో కూడా చూసాం, విన్నాం. కానీ ఈ స్టోరీ మన తమిళ్ సినిమా అండ్ మన సౌత్ ఇండియాకి తగినట్టు పర్ఫెక్ట్ గా ఉంది. థ్రిల్లర్ ఎలిమెంట్ చాలా బాగా బిల్డ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు కదా, ఐ వాజ్ లిటరల్లీ సిట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అండ్ వాచింగ్ ఇట్. మై జా డ్రాపింగ్, లైక్ ఏమైతుందా అని. థ్రిల్లర్ తీసేటప్పటికి ఎలా ఉండాలంటే, చాలా మూవీస్ లో ఓల్డ్ టెక్నిక్స్, అవి కొత్తవేం కాదు, హిచ్కాక్ మూవీ నుంచి వచ్చాయి. ద విలన్ విల్ బి ఒక సైడ్ నుంచి వస్తుంటాడు, హీరో ఇంకో సైడ్ నుంచి వెళ్తుంటాడు, కలుస్తారా లేదా. సో ఇవి ఒక 3-4 సీన్స్ ఉన్నాయి ఇందులో, అన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా బాగా తీశారు. ద థ్రిల్లింగ్ ఎలిమెంట్ వాజ్ సూపర్. నెక్స్ట్ వచ్చేసి నిమిష, తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. అంటే షీ హ్యాస్ అ మెంటల్ ఇల్నెస్ అంటే పెద్ద ప్రాబ్లం కాదు, సమ్ డిజార్డర్, షీ విల్ బి డీలింగ్ విత్ ఇట్. అది కథకి కూడా ఇంపార్టెంటే, అది బాగా రాశారు అనిపించింది నాకు. వాళ్ళ పెళ్లి అవటానికి కాంటెక్స్ట్ కూడా హీరో యొక్క పాస్ట్, అది కూడా చాలా బాగా రాశారు. ఇద్దరు యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఎలా చేస్తారో అది బాగా ప్రూవ్ చేశారు. నిమిష మనకి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ లో తెలుసు అమ్మాయి, షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అండ్ ఇందులో షీ వాజ్ రియలీ గుడ్. తన క్యారెక్టర్ కొంచెం డిఫికల్ట్, కొంతమంది బాగా చేస్తారని తెలిసి, మనం ఆ క్యారెక్టర్ సూట్ అవుతారని తెలిసి హైర్ చేసుకుంటారు. అలానే అమ్మాయి తీసుకొచ్చారు అనిపించింది, చాలా బాగా చేసింది. తను పడుతున్న బాధని మనం కూడా పడతాము. అట్ ది సేమ్ ఎమోషనల్ బ్యాలెన్స్ తో అథర్వ చేశారు, చాలా బాగా చేశారు అబ్బాయి. తన ఎక్స్ప్రెషన్స్, వీ విల్ ఫీల్ ద పెయిన్ హీ ఈస్ గోయింగ్ త్రూ. బోత్ యాక్టర్స్ డిడ్ వెరీ వెల్. నెక్స్ట్ వచ్చేసి అథర్వ ఫాదర్ గా యాక్ట్ చేసిన చేతన్ గారు. ఈ మధ్య చేతన్ గారిని మనం ఎక్కువగా విలన్ గా అండ్ హీ వాజ్ ఆల్రెడీ ప్రూవన్ క్యారెక్టర్స్ గా చేశారు, కామెడీ రోల్స్ చేశారు. రహస్యం సీరియల్ లో హీరో, అందులో రహస్యం సీరియల్ లో ఇట్ వాస్ మై ఫేవరెట్ సీరియల్ నేను చిన్నగున్నప్పుడు. ఆయన మళ్ళీ ఇందులో కూడా ఉన్నారు. ఇట్స్ అ ప్రెటీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. కంప్లీట్ స్టోరీ అంతా తన మీద ఉండదు, కానీ హీరో బ్యాక్గ్రౌండ్ బిల్డ్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ 2.5 hours వాచ్. నాకు చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో చూసిన మూవీస్ లో ఇట్ వాజ్ ద బెస్ట్ వాచ్. బెస్ట్ థ్రిల్లర్ ఇంకా జీషాన్, హీ వాజ్ క్రిటికల్లీ అక్లైమ్డ్ యాక్టర్ ఫ్రమ్ బాలీవుడ్. చాలా పేరు ఉంది ఆయనకి. ఆయన ఎందుకు చేశారా అని ఫస్ట్ టైం అనుకున్నాను. అంటే అక్కడ చేస్తున్నారు, హీఈస్ బిజీ యాక్టర్ దేర్, ఇక్కడికి ఎందుకు వచ్చారబ్బా, ఏముంది క్యారెక్టర్ లో అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఏంటి తెలుసుకోవడానికి ఐ వాజ్ క్యూరియస్. సో ఐ అండర్స్టూడ్ వై హీ కేమ్. ఆయనకి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ హీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీస్. ఆయన ఏం క్యారెక్టర్ ఐ డోంట్ వాంట్ టు రివీల్, అందుకే నేను ఇంపార్టెంట్ అని చెప్పి వదిలేస్తున్నా. అండ్ హీ డిడ్ వెరీ వెల్. ఆయన ఎందుకు పిలిచారు, ఆయన క్యాలిబర్ తెలిసి పిలిచారు కాబట్టి. సో హీ ప్రూవ్డ్ ఇట్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ థ్రిల్లింగ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వీక్, యూ షుడ్ వాచ్ మై బేబీ. తమిళ్లో DNA. ఇట్ ఈస్ ఆన్ Jio Hotstar.